జిల్లాకు వస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదటి సంతకం పెట్టిన డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, ప్రతి సంవత్సరం జనవరి 1న ఇస్తున్న జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో సమావేశమైన డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్, జిల్లా సహాయక కార్యదర్శి హుషేన్ బాషా, జిల్లా నాయకులు రంగప్ప, నగర నాయకులు వల్లేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని డిఎస్సిపై కూటమి ప్రభుత్వం మొదటి సంతకం చేసిందని అన్నారు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇప్పటిదాకా విడుదల చేయలేదని ఆరోపించారు. కర్నూలుకి వస్తున్న మంత్రి వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ పై, జాబ్ క్యాలెండర్ పైన, నిరుద్యోగ భృతి పైన, 20 లక్షల ఉద్యోగాలపైన స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి ఆయన చేత దీనికి రావాల్సిన నిధులను కూడా రాబట్టడానికి విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేత ఈ కూటమి లో ఉన్నటువంటి నాయకుల చేత ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ వెంటనే పనులు మొదలు పెట్టించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ మాట ఏమీ బయటికి రాలేదు. మరి జనవరి 7వ తేదీ వచ్చింది, ఇప్పటిదాకా ఒక్క జాబ్ కూడా వదిలినట్టు ఏం మాకు మాత్రం ఎట్లాంటి ప్రకటన రాలేదు. వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పేసి, అట్లాగే యువతకు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగ భృతి కానీ, అట్లాగే ఇంకా ఏవైతే మీరు ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారో వాటి కోసం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఆ విధమైనటువంటి ప్రకటనలు రేపు వస్తున్నటువంటి మంత్రి ఇవ్వాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం.